నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో 3 రోజుల పాటు జరిపిన పర్యటన తెలంగాణ కాంగ్రెస్ లో చిచ్చుపట్టింది. చంద్రబాబు కేవలం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చి వెళితే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ నగర వీధుల్లో విజయయాత్ర చేయడం ఎంతవరకు సమంజసమని కొందరు నాయకులు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నాయకులు మాత్రం చంద్రబాబు హైదరాబాద్ పర్యటనను ఎంజాయ్ చేస్తున్నారు. మంత్రులు కూడా చంద్రబాబు విషయంలో రెండుగా చీలారు. చంద్రబాబుని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే పార్టీకి ప్రమాదం అని సీనియర్లు గుసగుసలాడుతున్నారు. కాంగ్రెస్ లో పెరిగిపోతున్న పచ్చా బ్యాచ్ హవాపై రుసరుసలాడుతున్నారు. ఏపీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. మరుసటి రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ, రోడ్ల వెంట కట్టిన పసుపు తోరణాలు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం గురించి జరిగిన చర్చ కాంగ్రెస్ పార్టీలో పెనుదుమారం రేపుతోంది. చంద్రబాబు ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ కూటమితో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా తలపడుతోంది. అలాంటి సమయంలో ఎన్డీఏ ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో అంతటి గౌరవ మర్యాదలు దక్కడం, విజయయాత్రలు చేసుకునే అవకాశం ఇవ్వడం పట్ల సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీని ముందు పెట్టి చంద్రబాబు మళ్లీ తెలంగాణపై పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నేరుగానే విమర్శలు చేశారు. చంద్రబాబు పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ అధికార కార్యక్రమాలు అయిపోయిన వెంటనే అసలైన రాజకీయ రంగు చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టిండు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి 2 రాష్ట్రాలు 2 కన్నులు అదికొచ్చింది. బీజేపీ టీడీపీని పెట్టి ఎన్ని వ్యూహాలు చేసినా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ధైర్యాన్ని చంపలేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల శక్తిని చంపలేరు తెలంగాణ గడ్డ మీద. కేవలం జగ్గారెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్ సీనియర్లు కూడా చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై ఆగ్రహంతోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు చివరి నిమిషం వరకు ప్రయత్నించారనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, అలాంటి నాయకుడితో రాష్ట్ర కాంగ్రెస్ అంటగాగినట్లు వ్యవహరించడం అంత మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉండేవని, కానీ చంద్రబాబుతో పొత్తు వల్లనే ఓడిపోయామని కొందరు సీనియర్లు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని, కానీ టీడీపీ నుంచి వచ్చిన కొంతమంది కాంగ్రెస్ నాయకులకు ఈ విషయం అర్థం కావడం లేదని సీనియర్ మంత్రులు సన్నిహితుల వద్ద బాధ వ్యక్తం చేశారు. చంద్రబాబు హైదరాబాద్ పర్యటనపై మీడియాలో కూడా రకరకాల వార్తలు వచ్చాయి. చంద్రబాబు మళ్లీ తెలంగాణలో చక్రం తిప్పబోతున్నారని రాశారు. బీజేపీ జనసేనతో కలిసి తెలంగాణలో కూడా చంద్రబాబు కూటమి కడతారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేస్తారని విశ్లేషణలు వచ్చాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ పాత కాపులకు రుచించడం లేదు. ఎంతో కష్టపడి తెలంగాణ సెంటిమెంట్ కు పేటెంట్ అన్నట్లు వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను కట్టడి చేయగలిగామని, మళ్లీ చంద్రబాబు ఆగమనం ఆ పార్టీకి ప్రాణం పోస్తుందని సీనియర్లు మదనపడుతున్నారు. అయితే టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు మాత్రం చంద్రబాబు పట్ల తమ గురు భక్తిని చాటుకోవడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. చంద్రబాబు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే కాదని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ తో చంద్రబాబుకు అనుబంధం ఉందని, హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉందని వారు చెబుతున్నారు. అలాంటి నాయకుడికి గౌరవం ఇస్తే లాభమే తప్ప నష్టం లేదని వారు వాదిస్తున్నారు. కొంతమంది మంత్రులు కూడా చంద్రబాబు పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని, చంద్రబాబు పర్యటనను కేసీఆర్ ఉపయోగించుకోవడం సాధ్యం కాదని వారు తేల్చి చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితులు, అభిమానులు కూడా చంద్రబాబు పర్యటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా చంద్రబాబు రేవంత్ రెడ్డి సన్నిహితులే అనే విషయం అందరికీ తెలుసు అని వారంటున్నారు. ఎవరి రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి కావడం వరకు మంచిదే, కానీ వారి సాన్నిహిత్యం రాజకీయాలపై ప్రభావం పడకుండా చూసుకోవాలని హితబోధ చేస్తున్నారు. చంద్రబాబుకు దూరం ఉంటేనే రేవంత్ కు మంచిదని చెబుతున్నారు. అయితే ఇంకొంతమంది రేవంత్ సన్నిహితుల వాదన మరోలా ఉంది. ప్రస్తుతం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వంలో మంచి పట్టుంది, మోదీ దగ్గర పలుకుబడుంది. అలాంటి బాబుతో సఖ్యతగా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబును ఉపయోగించుకుని కేంద్రం నుంచి రావాల్సినవి రాబట్టుకోవచ్చని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలకు చెక్ పెట్టవచ్చని కూడా కొందరు రేవంత్ సన్నిహితులు అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో వాదిస్తున్నారు.